తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. 7 రోజుల పాటు అత్యంత వైభవంగా సంబరం జరుగుతుంది. రోజుకో వేషంలో గ్రామదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏటా మే నెలలో 7 రోజుల పాటు గంగమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి గ్రామదేవతగా పిలుచుకునే చిన్న గంగమ్మ జాతర గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు 7 రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. 22వ తేదీన తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూపం దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. 7 రోజుల పాటు వివిధ వేషాలలో గంగమ్మను భక్తులు దర్శించుకోనున్నారు. సాంప్రదాయం ప్రకారం కైకల వంశస్థులు తిరుపతి గంగా జాతర సందర్భంగా అర్ధరాత్రి గ్రామంలో చాటింపు పూజ నిర్వహించి నగర శివారు ప్రాంతంలో అష్టదిగ్బంధన చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు. బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. 16న బండ వేషం, 17న తోటి వేషం, 18న దొరవేషం, 19న మాతాంగి వేషం, 20న సున్నపు కుండలు, 21న గంగమ్మకు చెంపరం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక 22న విశ్వరూప దర్శనం తర్వాత చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. అలాగే తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతరలో మరో విశేషం ఉంది. జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లరు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రిళ్లు బస చేయకుండా వెళ్లిపోవడం ఇక్కడి ఆచారం. తాతయ్య గుంట గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మ సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలుగా కొలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.